ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ట్రైన్లో మన పెళ్లి చూపులు బాగున్నాయి. దీనికోసమే మన పేరెంట్స్ బ్లాక్మెయిలింగ్. యాక్చువల్గా ఇదే బెటర్. ఇంట్లో అందరి ముందు టిక్కు టిక్కు టిక్కుమని రావడం ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ టైం వాట్ ఐ మీన్ పెళ్లి చూపులు. ఈ స్టైల్లో ఫస్ట్ టైం, బట్ ఇట్స్ గుడ్. యాక్చువల్గా నాకు సింపుల్ మ్యారేజ్ అంటేనే ఇష్టం. రియలీ? నాకు కూడా. కానీ మా నాన్న ఒప్పుకోడు, హడావిడి చేస్తాడు. ఇట్స్ టూ మచ్, యు నో. మీ పేరేంటి? వాట్ యు మీన్? యాక్చువల్లీ నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు, అందుకే మీ పేరు కూడా సరిగ్గా వినలేదు. వచ్చేసాను ఇప్పుడు. ఓకే. కళ్యాణ్ కృష్ణ. వాట్? మై నేమ్ కళ్యాణ్ కృష్ణ. ఎనీ ప్రాబ్లం? నా అన్నీ బాగున్నాయి. నా కోసం పేరు మార్చుకుంటారా? వై? నాకు ఈ ప్రపంచంలో నచ్చింది ఏదైనా ఉందంటే ఆ కళ్యాణ్ అనే పేరు. ఆ కళ్యాణ్ అనేవాడు. ఎందుకు? ప్రేమించాను కాబట్టి. వాట్? వాడిని తలుచుకుంటేనే కంపరు. వాడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఓ ఇంట్రెస్టింగ్. కంటిన్యూ. ఫస్ట్ మీటింగ్ April 1st. అతను కలిసాను. నువ్వు లేచిపోయావన్న మ్యాటర్ మీ అమ్మకి తెలిసిపోయింది. సిటీ అంతా మనుషుల్ని పెట్టింది. ఇంతకీ ఎవరిని నువ్వు ప్రేమించింది? తన పేరు ఆజం. టోలీ చౌకీలో ఉంటాడు. మా క్వాలిస్ డ్రైవర్. వీడి గురించి కాదు, నీ మొగలే ఆజం గురించి చెప్పు. వాడే వీడు. వీడితో లవ్వా? నా కోసం 14 సార్లు కోసుకున్నాడు తెలుసా? ఏంటి? చెయ్యే. మరి ప్రేమించుకు చేస్తానా? బండిలో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించి అమ్మాయి గారు. అదే శ్రేయ. ఏదో ఒకటి చెయ్యవే. చేయక చూస్తానా? ఓకే, జాగ్రత్తగా విను. మనం ఇక్కడున్నాం. ఇలా వెళ్తే పంజాగుట్ట సర్కిల్, నాకు తెలుసు. ఇలా వెళ్తే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి రైట్ స్ట్రైట్ గా వెళితే ఇక్కడ ఒక కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడిలో మీ పెళ్లి. ప్లాన్ ఓకేనా? ఒరే ఆజాము, ఓయ్ అది చెప్పింది విన్నావనుకో, వాళ్ళ అమ్మ కంచు కంచు కనకరత్నం ఒక్కొక్కరికి ఇత్తడైపోద్ది రే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మా కంచు పిన్నికి దొరికారనుకో, ఈ అమ్మాయికేం కాదు మా ఆజం గాడికి కోసుకోవడానికి ఏం మిగలదు. ఒకేసారి కోసేసుకొని హలీం చేసుకుని తినేద్ది వీళ్ళ అమ్మ. ఎవడా నువ్వు? ఎవరితేదే? మా ఫ్రెండ్ అన్నయ్య. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు, ఎక్స్ట్రా చేయకే. ఎగస్ట్రాల్ చేయదు కానీ ఏదో ప్లాన్ చెప్పరా ప్లీజ్. సరిపదా ప్లానింగ్ తొక్కలో ప్లానింగ్. రాజామో మనం ఇక్కడ ఉన్నాం. ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇది పంజాగుట్ట, ఇది నాగార్జున సర్కిల్. ఈ వంతునికి వెళ్తే జూబిలీ చెక్ పోస్ట్, రైట్ లో పెట్రోల్ బంక్. ఈ రైట్ స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడిలో నీ పెళ్ళరా. నేను చెప్పింది అదే కదా. హలో, నువ్వు నాగార్జున సర్కిల్ చెప్పావా? అది పంజాగుట్ట పక్కనే ఉంది కదా. నువ్వు చెక్ పోస్ట్ లో పెట్రోల్ బంక్ చెప్పావా? నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నీకు పెళ్ళయిందా? కాలేదు. తొక్కలో పెళ్లి ప్లానింగ్ నీకైందా? 2 సార్లు. ఇలా ఎక్స్ట్రా మాట్లాడితేనే ఇద్దరిని కోసి పారేసా. పదల్దాం. పెళ్లి మీ ఇద్దరికా మా ఇద్దరికా? ఆ డ్రెస్ ఏంట్రా? తోటి పెళ్లి కొడుకుంటారా, తోటి పెళ్లి కూతురు. అవును, నీకు రన్నింగ్ వచ్చా? ఏంటి చీర కట్టేమిటి, ఏదో పెళ్లికి వెళ్తున్నట్టు? మనం వెళ్తుంది పెళ్లికే కదరా. దొంగ పెళ్లిరా, అక్కడ చేతులు ఉండొచ్చు, అటాక్లు ఉండొచ్చు, ఒకరొకరు ముక్కలు ముక్కలుగా నరికేసుకోవచ్చు. మన ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా. ఎవరైనా లీక్ చేస్తే ఎల్లహ. ఎక్కడికి రా? దీనికి వస్తావా? నాకు ఆల్రెడీ పడిపోయింది. మంచిగా పోయిరా. రాయ్ తిరగటో. హలో, కనకరత్నం పిన్నా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటి ఇంకా మీ వాళ్ళు అటాచ్ చేయలేదండి పిన్నే? ఆల్రెడీ బయలుదేరాం. 2 నిమిషాలు మేనేజ్ చేయి. తొందరగా రమ్మని చెప్పు, లేకపోతే డ్రైవర్ తో నీ కూతురు శోభనం అయిపోద్ది. రై చంపేస్తాను. ఇదిగో నువ్వు టచ్ లోనే ఉండు, నీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం తానే.
అంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఏం అనుకోకే. చిని అబ్బా. నీకు మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని లాగెత్తరు. ఒరే ఆజాము మామూలుగా దిగొచ్చు కదరా, దొల్లుకుంటూ రావాలా? చీరకట్లో సూపర్ గా ఉన్నావు. సూపర్ గా ఉండడం చేతిలో కొను పడతాగా. అరే మేడ మీద కూర్చొని ఈ టైంలో అక్కడికి ఇటు వాళ్ళు ఇట్టే వెళ్ళారు. చెప్పిన పక్కన పిశాచికి చెప్పు ఎదవని. అన్ని నువ్వు చెప్పినట్టే జరుగుతున్నాయిరా. చెప్పాను కాబట్టి జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రశ్నలా ప్రాణాలా మరి పదా పెళ్లి నా సాగుకు వస్తున్నారు. జల్దీ బుర్తొల్లారా, పెళ్లి పైన జరుగుతుంటే కింద ఎదుగుతారేంట్రా? పెళ్లి నువ్వేంటి పెళ్లి పరపై కదా. రండి రా రండి. ఒరే ఆజాము కట్రా బండ్రు నాకు కట్రా. ఓ తెలియదు నాకు. మేడం కట్రా. ఆగండి. రేయ్, పెళ్లి గురించి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వే పెళ్లి చేసేస్తావా? పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? యా ఎందుకురా? కిక్కు కోసం. అవునరా, పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ దాకా రావాలా? రూమ్ లోనే ఎంకనం బాబు ముందు దండం పెట్టుకుని దండలు మార్చేసుకోవచ్చుగా. రే రేపు నీ పెళ్లి ఎలా అయిందిరా అంటే అబ్బో అది పెద్ద కథ. చేసింగ్లు, జంపింగ్లు, మిస్సింగ్లు, షూటింగ్లు ఇలా చెప్పేటప్పుడు నీకు వినేటప్పుడు వాళ్ళకి ఎంత కిక్ ఉంటుందిరా. అయినా రే ఊరిలో పెళ్లి పోతే ఎలా రా? నీకేమైనా పిచ్చా? దొరికితే ప్రాణాలు పోయేవి తెలుసా? తొక్కలో ప్రాణాలు పోతే ఎంత ఉంటే అంత కిక్ అత్తమని వస్తుంది అంటే కోసం మమ్మల్ని కిక్ అన్నయ్య, ఇదంతా నువ్వెందుకు చేసావో అనవసరం. ఎంత లేచిపోయి వచ్చినా అమ్మ ముందు పెళ్లి జరగలేదని చాలా బాధపడ్డాను. కానీ నీ పుణ్యమాని ఆ బాధ కూడా లేకుండా పోయింది. పిచ్చ కిక్కుందన్నయ్య నాకు. లైఫ్ లాంగ్ కిక్కు ప్రాప్తి రస్తు. ఎమ్మెల్యే కంచు కనకరత్నాన్ని నన్ను పిచ్చిదాన్ని చేసి రోడ్డు మీద కుక్కలా పరిగెత్తించావు కదరా. నిన్ను వదలనరా. నా కాళ్ళు పట్టించుకుంటానరా నీతోటి. ఆ ఇంద్రకెలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టేస్ట్ చెప్తున్నా, మళ్ళీ నా వైపు గాని నా వాళ్ళ వైపు గాని చూస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. అని అంటారనుకున్నావా? ఇది బెజవాడ కాదుగా, ముందు ఆ క్యారెక్టర్ కాదుగా. పిన్నే వెళ్ళొస్తానే, బాయ్. ఈడెవడండి? వీడి కిక్ కోసం పక్కోడి ప్రాణాలని రిస్క్ లో పెడతాడా? మనిషి నవ్వడు. నీకు ఈ డౌట్ ఇప్పుడు వచ్చిందా? నాకు 30 ఏళ్ల క్రితమే వచ్చింది. కావాలంటే ఒకసారి అటు చూడు. ఎన్నో నవ్వులు వస్తాయి. బిడ్డ పుట్టాడని వాళ్ళ అమ్మా నాన్న ఆనందపడ్డారు. పుట్టగానే ఏ బిడ్డని ఏడుస్తాడు, కానీ వీడు ఏడవలేదు, నవ్వలేదు. చచ్చిన కొడుకు పుట్టాడనుకున్నారు. కానీ దొంగ సచ్చినోడు పుట్టాడని వాళ్ళకి అప్పుడు తెలియలేదు. పాపం వాళ్ళు లక్ అనుకున్నారు, వీడు కిక్ అనుకున్నాడు. వీడు పెరగడం మొదలు పెట్టాడు. వీడితో పాటు వీడి కిక్ కూడా. ఒకరోజు నేను స్విమ్మింగ్ చేస్తుంటే
వాళ్ళ నాన్న వాడిని స్విమ్మింగ్ నేర్పడానికి తీసుకొని వచ్చాడు. నాకేమో ఈతొచ్చు, మరి వాడికి ఈత రాదు కదా, అందుకే మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళ నాన్న పాపం వాడికి నడుము చుట్టూ బెండ్లు కట్టాడు. ఈడేమో ఆ బెండ్లు ఇప్పేసి డబేల్ మంది దూకాడు. దూకినట్టు చక్కగా ఈత కొట్టచ్చు కదా, వాడి బెండ్లు ఇప్పేసి నా బెండ్ తీశాడు. బయటకు వచ్చాక వాళ్ళ నాన్న వాడిని అడిగాడు, బెండ్లు ఎలా ఊడినాయిరా అని. నేనే తీస్తాను నానా అన్నాడు. ఎందుకురా అన్నాడు వాళ్ళ నాన్న. బెండు లేకుండా ఈత కొడితేనే కదా నాన్న కిక్కు ఉండేది అన్నాడు. వాడి కిక్కు కోసం అప్పటి నుంచే నాకు కిక్కుల మీద కిక్కు లేయడం మొదలుపెట్టాడు తల్లి. వీడు మాత్రం అదే కిక్తో బెండు లేకుండానే ఈత నేర్చుకున్నాడు. ఆ రోజు నుంచి వాళ్ళ నాన్న వాడిని అర్థం చేసుకోవడం మానేసి ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అలానే వీడేం డిఫరెంట్ కాదు, మనలాంటోడే. కిక్కు మనము వెతుక్కుంటాం చిన్న చిన్న విషయాలు అప్పుడప్పుడు మాత్రమే, కానీ వీడు ప్రతి క్షణం ప్రతి పనిలో కిక్కు వెతుకుతాడు. అదే వీడి ప్రాబ్లం. కొంతమంది వీడిని తెలివైనోడు అంటారు, కొంతమంది వీడిని తెక్కలోడు అంటారు, కొంతమంది వీడిని తేడాగాడు అంటారు. కానీ నాకు తెలిసి ఈడో పెద్ద ఎదవ ఈడియట్. స్ట్రేంజ్, వాట్ అ క్యారెక్టర్. చూసారా, వీడి గురించి వింటేనే మీరు ఎంత షాక్ అయ్యారు. వీడితో ఉంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. జీవితంలో మళ్ళీ వాడిని కలవాలనుకోలేదు, కానీ కలవాల్సి వచ్చింది నా చెల్లి కోసం. వీడా పెద్ద మెంటల్ కేస్. వీడిని ప్రేమించడం ఏంటి? ఎక్కడ కలిసావే వీడిని? దూరం నుంచి చూసి లవ్ చేశాను. నువ్వు హెల్ప్ చేయాలి, లేదంటే చచ్చిపోతాను. ఎక్కడుంటాడు? కళ్యాణ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జాయిన్ అయిన ఒక్క నెలలోనే నీ ఐడియాస్, నీ స్కీమ్స్ తో మన కంపెనీని మార్చేసావయ్యా. పెద్ద పెద్ద నేషనల్ మొబైల్ కంపెనీస్ కి మన కంపెనీని కాంపిటేటర్ గా చేసావు. వెల్ డన్. నేను జాబ్ మానేస్తున్నాను సార్. వై? ఎందుకు? అది నో, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ని మన కంపెనీ వదులుకోలేదు. నీకేం కావాలో చెప్పు. కిక్కు కావాలి సార్. ఓయ్, ఎక్స్క్యూజ్ మీ. హలో బాస్, వన్ సెకండ్. ఎవరు పాప నువ్వు? ఎవరా? శ్రేయా చేజ్. ఓ, ఆ రోజు బుక్ అయింది నువ్వేనా? బుక్ బుక్. మ్యాటర్ ఏంటి పాప? నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. నా చెల్లి నిన్ను ప్రేమిస్తుంది. నన్ను ప్రేమిస్తుందా? ఫిగర్ బాగుంటుందా? నీలా ఉంటుందా? చెప్పనిస్తావా? చెప్పేసుకో. నా చెల్లి ఒప్పించింది. ఆ. ఎక్కడో దూరం నుంచి 2 సార్లు చూసి నిన్ను ప్రేమించింది. ఆ. తనకేం తెలియదు కదా నీ గురించి, అందుకే ప్రేమించింది. నీకు తెలిసేటి? తెలుసు. నువ్వు, నీకు ఫ్రెండ్స్ లేదు, పేరెంట్స్ లేదు, ఎవరైనా ఒకటే. నీ కిక్ కోసం పక్కోడి ప్రాణాలతో పై కడేసుకుంటావు. పక్కోడి ప్లాన్ ని కూడా నీ ప్లాన్ అని చెప్పేసుకునే ఐటమ్ మీరా నువ్వు. చీప్ క్యారెక్టర్ నీది. నీ భోగతం మొత్తం తెలుసు. ఇంకో గుర్తురట్లేదు. ఏయ్, నాకేం తెలియదు అనుకోకు. చిన్నప్పుడు నువ్వు ఆజం గాని స్విమ్మింగ్ పూల్ లో తోసేయడం కూడా తెలుసు. మీ నాన్నకి చుక్కలు చూపించావు నువ్వు. నీకెందుకు ప్రేమ పెళ్లి అవసరమా నీకు? వద్దు, ఆపొద్దు. కంటిన్యూ కంటిన్యూ. ఫ్లో మిస్ అవుతుంది. చీని అబ్బా, నీకు అసలు ఫీలింగ్స్ లేవురా. కరెక్ట్. కదా యా కదా. యా. నాకు చిన్న హెల్ప్ చేయి. ఏం చెప్పు? నా చెల్లి మనసు మార్చే. నువ్వంటే అసేం పుట్టేలా చెయ్యి. ఓకే. నీ గురించి ఎన్నిసార్లు చెప్తే చాలు, ఆ. ఆటోమేటిక్ గా అసేం పుట్టేస్తుంది. ఎమోషనల్ ఫీల్ అవుతావు ఏంటి నువ్వు? నా చెప్తాను పద, పద, దా, 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 చెప్తాను. సుబ్బు, అచ్చి బాబోయ్, ఏ అందం, ఏ అందం. ఫేస్ బాగుంది, ఫిగర్ బాగుంది. నువ్వేంటి యావరేజ్ ఉందని చెప్పావు? అయినా ఏంటి సుబ్బు నువ్వు? నన్ను అంతగా ప్రేమిస్తే డైరెక్ట్ గా నాకే చెప్పొచ్చుగా. మధ్యలో ఇలాంటి బ్రోకర్లు మనకు అవసరమా? సుబ్బు, నువ్వు ఎంత మంచిదానో కాకపోతే నాలాంటి మెట్లను ప్రేమిస్తావు. నువ్వేంటి మెట్ల? నిజం సుబ్బు, నేను ఒక సొంట పరమ బోకు, పరమ ఎదవా, అదేంటి ఐటమ్ గాన్ని. నా కిక్కు కోసం పక్కోడి జీవితంతో పేకాడుకునే రకం. చిన్నప్పుడు మా ఆజాం గారిని స్విమ్మింగ్ పూల్ లో తోసి మటర్ చేశా. ఇప్పుడు దగ్గర శవం దొరకలేదు. మీ అక్కకన్నీ తెలుసు. ఏ తింగరి, నువ్వు చెప్పలేదా? ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. జీవితంతో దాంతోనే ఉంటాను. అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే దాంతో కొందాం. సుబ్బు సుబ్బు సుబ్బు, నువ్వు టాప్ అయిపోయినట్టేగా. కళ్యాణ్, సుబ్బు, నువ్వు ప్రేమిస్తున్నా ఆ అన్లకీ గర్ల్ ఎవరు?
ఇంకెవరు మీ అక్కే. ఏంటి జోక్ అనుకుంటున్నావా? ఏ మగాడైనా తనని బాగా అర్థం చేసుకుని ఆడది తన జీవితంలో రావాలని కోరుకుంటాడు. ఇంత తక్కువ టైంలో నన్ను నీ అంత అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. పైగా నీలాంటి కంచు నా లైఫ్ లోకి వస్తే కిక్కే కిక్కు. నువ్వు ఫిక్స్ అయిపో, నీ లైఫ్ సెటిల్డ్. ఐ లవ్ యూ నానా. 1 2 3 బ్యాంగ్. నా కోసం లవర్ ని సెట్ చేయమని అడిగితే నువ్వు సెట్ చేసుకుంటావా? నేను సెట్ చేసుకోవడం అంటే వాడు పెద్ద ట్రాన్స్ఫార్మర్, ముట్టుకుంటే బ్లాస్ట్ అయిపోతావు. అన్నీ తెలిసిందానివి వాడిని దువ్వే. నేను దువ్వడం ఏంటే? నీకోసం వెళ్తే వాడు నన్ను తగులుకున్నాడు. ఆహాహా, ఏం నటిస్తున్నావే? నీకు కావాల్సింది అదే కదా. చెప్తా అర్థం కదా నీకు? వాడితో పెట్టుకుంటే నీ బతుకు పట్ 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 పాప్కార్న్ అయిపోద్ది. నాకు పాప్కార్న్ అయితే నీకేంటి? నిన్ను నాన్న వీళ్ళని ఇక్కడ వదిలి మలేషియా వెళ్ళాడు అనుకున్నాను గానీ వదిలించుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు తెలుస్తుంది. నా ప్రేమలో చిచ్చు రేపావే. వాడితో పెట్టుకో, నీ బతికింకా చిత్తడే చిత్తడి. చిత్తడంటే ఏంటి? ఇదే చిన్నప్పటి నుంచి నావన్నీ దొబ్బేశావు, వీడిని కూడా దొబ్బేసాయి. బాబాయ్ బాబోయ్ చెప్పు బాబాయ్. ఒక చెత్త నా కొడుకు నాకు ఐ లవ్ యూ చెప్పాడు. నాకు కాలిపోతుంది. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. సైలెంట్ గా ఉంటావు బాబాయ్? చెప్పు చెప్పు చెప్పు, ఏం చేయాలో చెప్పు. చెప్పు 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 చెప్పు. ఏసేనా? ఏసై, ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఏసై. और कितनी देर घूरेगा? मुंह से बोल. మూసుకోమంటున్నానా? తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. ఇడి లండగాని దరువేండ్రా. ఏంట్రా ఏం చేస్తున్నారా? దరువు ఏమని బోలానా? विजय दीनानाथ चौहान पूरा नाम. वो मैं जूता पॉलिश किया, तुम किया क्या? वो मैं गाड़ी को फटका लगाया, तुम लगाया क्या? సరే మ్యాటర్ కొద్దాం. ఆ అమ్మాయికి ఏంట్రా ఐ లవ్ యూ చెప్పావంట? చెప్తా నా ఇష్టం. कौन है रैया? आइटम अच्छी है. तेरे इलाके की है क्या? ఇలాకా ఏంట్రా నీ అయ్యా? నేను ఎవరు తెలుసా? మరే మనిషివేనారా నువ్వు? నలుగురు రౌడీలు కొట్టుగానే కాళ్ళు పట్టేసుకున్నావు. సారీ మేడం. నీకన్నా చిన్న పోరగొడ్నయ్యో లవ్ అంటే ఎదురుస్తావు. దేంట్లో దూకి చావు. దొడ్పుక్సాలి. నీ గురించి తుమ్మిడి గడికి 10,000 ఇచ్చాను చూడు. 5,000 నీ గురించి టెన్షన్ పడ్డాను. నీకోసం కత్తి తెచ్చాను చూడు. వేస్ట్. గదేందానా గా పోరి బండ బుద్ధులు తిట్టినాడు ఎంజాయ్ చేస్తుండు. అదే భాషలో తిట్టింది తెలుగులా. మరి మెంటలో తెలుగు రాదు కదా. వెళ్ళిపోతున్నారేంట్రా? ఏంట్రా దెబ్బ సరిపోలేదా? లెక్క సరిపోలేదు. అదేదో పిచ్చిది బాబా మిమ్మల్ని తీసుకొస్తే మీరు నన్ను కొట్టేశారు. అదే నేను మిమ్మల్ని తిరిగి కొట్టేశాను అనుకో, నా హీరోయిజం నచ్చేసి నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పుద్ది. అది నాకు వద్దు. పోను మీరు నన్ను కొట్టి 4 దెబ్బలు తగిలితే దానికి నా మీద సింపతి వచ్చి లవ్ లో పడిపోద్ది. అలా పట్టు నాకు ఇష్టం లేదు. ఎలా ఉంది నా స్కీమ్? బాగుంది. బాగుందిరా, చాలా బాగుంది. ఫైట్ లో అసలు కిక్ లేదురా. అబ్బే
మీరంతా విత్ వెపన్స్, నేను వితౌట్ వెపన్స్. రండ్రా కొడేసుకుందాం. అద్దాలు డబ్బులు ఎవరు కడతారా? తెలీదు. చిన్న డౌట్ అన్నా, తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు కదా, మరి సీన్ ఎందుకన్నా హిందీలో ఓపెన్ చేసావు? పొద్దు నుంచి తెలుగులో మాట్లాడి మాట్లాడి సిరాక్ దొబ్బింది. ఇప్పుడు విషయం ఏంటంటే, అర్థమైందా? ఇదిక మున్నాడి పిన్నాడి నుండి అడిచిది యారు. ఇప్పుడు తమిళ మొదలు పెట్టిండ్రు. నీకు తమిళ వచ్చేట్రా? ఇప్పుడు భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. దొరికితే పట్టాలే. ఇక లాభం లేదురా. ఫైనల్ టచ్. ఓహోరని అమ్మ చూసింది. ఇదిగో ఇవన్నీ చూసి లవ్ లో పడిపోకే. నేను సిన్సియర్ గా చాలా ట్రై చేసుకుంటాను. నువ్వు చీకొట్టు తిట్టు కుదిరితే కుమ్మే. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను సుమి. ఏవి లేకుండా పుసుకొని లవ్ లో పడిపోయావనుకో కిక్కు తప్పుద్ది. అలాంటివన్నీ ఉండాలి మరి. ఆచరాకే కావాలి నాకు. ఇదిగో నేనా నా బంగారం. ఎవడేవాడు నన్ను అడుగు మీద చెయ్యేసి గిల్లేశాడు. నన్ను ఇక్కడ గిల్లాడే. నన్ను కూడా గిల్లాడే. ఎవడేవాడు? ఎవడే బడ్డుగాడు? ఏమైందండి? ఎవడో మా వాళ్ళు నొక్కేశాడండి. నొక్కేశాడా? గట్టిగా నొక్కాడా? ఎక్కడ నొక్కాడు? ఎక్కడ నొక్కాడు? నాన్న ఓవర్ యాక్టింగ్ లాపై. లోపలున్న మగాడివి నువ్వు ఒక్కడవే. అది కనిపెట్టారనుకో నీ పెట్టె పగిలిపోద్ది. ఏరా, నువ్వు నన్ను ఏమన్నా అన్నావా? వీడొకడు. వీడు అన్నాడో తెలీదు, నాకు అనిపించిందో తెలీదు. మ్యాటర్ మాత్రం కరెక్ట్ గా రీచ్ అవుతుంది. చిచ్చి చిచ్చి. ఏమే వీడు తీసుకెళ్ళు. నువ్వు సైట్ వేసుకోవడానికి వెళ్తావా? నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో రొట్ల కర్ర ఇరిగిపోద్ది. ఏమే బుర్ర పిచ్చెక్కిపోతుందో తీసుకెళ్ళు. తర్వాత సత్తుంది కానీ. బెల్లంతో బిర్యానీ చేసింది ఎవడా? నేనే కొత్తగా జాయిన్ అయ్యాను. వెరైటీగా ఉంటుందని చేశాను. ఏం బాలేదా? మైదా పిండితో ఉప్మా చేసింది ఎవడా? అది కూడా నేనే చేశాను. సూపర్ గా ఉంది కదా? మోహన్లా ఉంది. అది బాగా ఉందన్నమాట. ఆగా ఏంటి నేను ఎక్కడుంటే ఎక్కడికి వచ్చేస్తున్నావు, ఫాలో అయిపోతున్నావు. అప్పుడే ప్రేమలో పడిపోకే. నేను ఫాలో చేయడం ఏంట్రా? నా చెల్లి ప్రేమిస్తేనే వద్దన్నాను. నేనెలా ప్రేమిస్తాను? నువ్వెన్ని రకాలుగా ట్రై చేసినా ప్రేమించరు. నువ్వు ఆల్రెడీ ప్రేమించావు, అది నీకు తెలియట్లేదు. ప్రేమించట్లేదు. ఒకవేళ ప్రేమించాల్సి వచ్చినా నిన్ను తప్ప ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తాను. ఎవరినైనా? ఎవరినైనా. ఎలాంటోడినైనా? ఎలాంటోడినైనా. అరే డిప్పం ఇచ్చారు కదా. ఇలాంటోడిని? ఇలాంటోడినేట్రా? వీణ్ణే లవ్ చేస్తాను. ఐ లవ్ దిస్ గాయ్. ఈ బట్టలో ఉన్నా విగ్గు పెట్టుకుంటాడు. ఈ పొట్టోన్నా హీల్స్ వేసుకుంటాడు. మరి పొట్ట లైఫ్ చేయించుకుంటాను సార్. yes. నీ పేరేంటి? హల్వా రాజ్. హౌ స్వీట్. ఐ లవ్ హల్వా. మనం ప్రేమించుకుందాం. బై. అమ్మని ఏ ఇచ్చావే కిక్కు. ఇప్పుడు ఇది పెట్టుకుని నీకు ఇస్తాను చూడు. ఎడు పుట్టిన హౌలే కాదు, హల్వా. హల్వా రాస్. ఇంకోసారి అమ్మాయి వంక చూసినా, మాట్లాడినట్టు తెలిసినా పిండుతా. అసలు అమ్మాయి నేను చూసి ప్రేమిస్తుందిరా? నీకు పట్టుందా, పొట్టుందా? నీ శరీరంలో ఒక పార్టు, ఒక అంగం బాగుందిరా? చూపించరా? చూపించరా?
సార్ హల్వా రాజు గారు మీరు మామూలు వాళ్ళు కాదండి బాబోయ్. ఒక్క చూపుతో నా అమ్మని పడతోపారు. ఇవాళ నుంచి నేను మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. ఇక్కడ నుంచి అమ్మాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను రెడీ. నువ్వు నాకు నచ్చావాయి. పదిహేను మ్యాచ్ ఫిక్సింగ్ పెళ్లి చూపులకు వెళ్ళిపోదాం. మరి ఎంత తొందర అయితే బాగుండదేమో. యూత్ అమ్మా యూత్ నాన్న. వెళ్ళామా మాట్లాడామా వేసుకొచ్చేసామా. పైగా అమ్మాయికి కాంపిటీషన్ బాగా ఎక్కువ. అయితే వెళ్తాం పదా. ఇదిగో బైక్ ఉందా? కారు ఉంది. దొబ్బింది. ఏమైంది? కారులో కిక్కే ఉంది పొంగు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు బైక్ ఎగల అమ్మాయి. బైక్ నీదా? నాకు ఓకే. మరి నీకు? మీ కారు ఉందిగా. ఇదిగో బ్రదర్, ఎలా ఉంది కారు? అబ్బో అదేంటి, మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఓకే. ఆ అమ్మాయికి వెళ్ళి కుమ్మేసుకున్నాం ఏంటి? ఓకే. అన్నట్టు చెప్పడం మర్చిద్ది. ఏంటి? దానికి బ్రేకులు లేవు. బ్రేకులు లేవా? అయ్యా ఏమ్రా డాష్ కొట్టడానికి నీకు జాగేడ దొరకలేదురా? సరిగా నన్ను చూసి డాష్ కొట్టవేంది? సార్ సార్ అది అది హెల్మెట్ సార్. ఎవడాడు? బండోడు సార్. లైసెన్స్? బండే నాది కానీ ఇప్పుడు లైసెన్స్ ఎక్కడ ఉంటుంది సార్? ఆర్సీ బుక్. బండే వచ్చి సార్ ఆర్సీ బుక్ ఎక్కడ ఉంటుంది సార్? సార్ 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 నేను కొట్టలేదు సార్. మీరే కొట్టుకున్నారు. వచ్చినావురా, నీ తాన ఏమీ లేవు. నీ స్టేషన్ కి సార్ మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. ఏది కావాలంటే అది తీసుకోండి సార్. నన్ను స్టేషన్ మాత్రం తీసుకెళ్ళకండి సార్. బండి మీద పడిందని కన్ను. రాజ్, హల్వా రాజ్, మే ఐ సిట్ హియర్? ఓకే. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్. మీ అమ్మాయిదా? మీ అమ్మాయిది, ఈ అబ్బాయి. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. పెళ్లి మీరు చేస్తారా, మమ్మల్ని చేసుకోమంటారా? తరతరాలుగా యుగ యుగాలుగా మా యూత్ కి తప్పని పరీక్ష అయింది. మీ పెద్దళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమలను ఎప్పుడు అర్థం చేసుకోరు. కావాలంటే మీ అమ్మాయిని పిలవండి. నీ అయ్యా రే హౌలే, ఎవరా నువ్వు? హౌలే కాదు, హల్వా. నువ్వు నేను లవ్వు. ఒరే మెంటల్, ఎలా అనుకున్నారా నేను లవ్ చేస్తానని? మనవరాలను ఎత్తుకోవాల్సిన వయసులో నాతో లవ్ ఏంట్రా గుడ్డే? యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ మీ. ఇట్స్ మీ యార్, హల్వా రాజ్. హల్వా. యా. సారీ బేబీ, ఐ లవ్ యూ. వయసు అయిపోయిన యూత్లా ధైర్యంగా వచ్చి అడిగావు చూడు. నీ గట్స్ నాకు నచ్చాయి. ముందు వెళ్ళి మీ పెద్దవాళ్ళని ఒప్పించు. ఓకే బాయ్ బేబీ. ఓకే. ఇప్పుడు కిక్కు కొడుకిస్తాను చూడు. వాడు దొరకలేదని నువ్వేం ఫికర్ చేయకమ్మా. వాడు ఆడున్నా సరే నేను తీసుకొచ్చి పొక్కలేస్తా. ఇక్కడే ఉన్నాను సార్. ఏంటి సార్ లేటు? నా కోసం సర్చింగ్ అంట కదా, మీకోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇక్కడ. ఏం రూ సార్, నాకు ఎప్పటి నుంచో కోరిక సార్, ఏదో ఒక కేసులో బుక్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉండాలని. ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది సార్. రండి సార్ లోపలికి, చెప్తాను. ఏం రూ పోలీస్ స్టేషన్ ఏమన్నా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అనుకున్నావురా? యమకుష్ చేస్తున్నావు. అవన్నీ వదిలేండి సార్, కేసు ఏంటో చెప్పండి. అదే ఈ పోరేమన్నా తగులుతున్నామంట, ప్రేమించొద్దని సతాయిస్తున్నామంట. అవునంట, దాంట్లో కేసేటంట. ఏమి సార్ మాట పడిపోయినది? అసలు మీకు పోలీసు ఉద్యోగం ఇచ్చేది ఎవరా? కేసు పెడితే కౌంటర్ ఉండకూడదు. నేను చెప్తా, రాసుకో. ఏం చెప్తావురా?
రేపు అటెంప్ట్ రాసుకో. అటెంప్ట్ ఏంటి? కనీసం ఒక 5-6 పడుతుంది. ఈడేడా దొరికిందమ్మా నీకు? రైటరు నువ్వు FIR రాసుకో, నువ్వు టాప్ లైట్ రెడీ చేసుకో, మీరందరూ లాఠీలు రెడీ చేసుకోండి. నన్ను కొడుతుంటే వాతలు తెలిపోవాలి. ఎవ్వడ్రా నువ్వు? ఏడుంటావురా నువ్వు? సార్ అది మాత్రం అడగండి సార్, ప్లీజ్ సార్. ఏమ్రా? అడ్రస్ అడగండి సార్, అక్కడ మా నాన్న ఉంటాడు. సార్ వీడికి వీళ్ళ నానంటే భయం అనుకుంటా. పిలిపించండి. ఇదిగో నువ్వు ఉండవమ్మా. సార్ ప్రాబ్లం అయిపోతుంది సార్, పిలవచ్చు సార్, ప్లీజ్ సార్. చెప్పారా? సార్ నేను చెప్పింది అర్థం చేసుకోండి సార్, మా నాన్న సంగతి మీకు తెలియదు సార్. చెప్పారా? సార్ బోల్ రే. ఎక్కడ నా కొడుకు? ఏం కొడుకును కన్నావయ్యా? వేసేసావా లేదా? ఏసుడేందిరా? ఇది చిన్న ఈవ్టీజింగ్ కేసు. యూటీజింగ్ ఏంట్రా? దొరకగానే ఎన్కౌంటర్ చేసాయిగా. ఎన్కౌంటర్? నువ్వే మిస్ అయ్యిరా. ఎక్కడ నా కొడుకు? నా పరువు మొత్తం తీస్తున్నాడు. ఏ కళ్యాణ్, ఎక్కడ దక్కులు? వీడేవాడమ్మా కొడుకే మెంటల్ అనుకుంటే వాడమ్మా డబుల్ మెంటల్ ఉన్నాడు. ఏరా కొడుకును పట్టుకొని గుద్దామంటున్నావు? సంతవా ఏంటి? నా మీద ఇంకో దెబ్బ పడితే వెనక పొడిచి పడుతుంది. నువ్వేంట్రా పొడిచేది? నేనే కాల్ చేస్తాను. పొడిచి పడుతుందా? అయిపోయావు. ఏమైందిరా? అచ్చిండు, కాల్చిండు, పోయిండు. ఇప్పుడు నేనేం చేయాలి? పోలీస్ స్టేషన్ లో అవును నాన్నగారండి, ఇంతగా పోలీస్ స్టేషన్ అలా రెచ్చిపోయి కొట్టేశారు. అదేదో ఎమోషన్ లో యాక్టింగ్ కోసం 2 దెబ్బలేసాను. అదే మనసులో పెట్టుకోకరా. చూశాను నాన్నగారు, చూశాను. అవకాశం దొరికింది కదా తెక్కొట్టేశారు మీరు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది ఫాదరే? అమ్మాయి సూపర్. నీ గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఫిక్స్ రా. ఆ అమ్మాయి నా కొడలు. తండ్రి కొడుకులు ఇలా ఉండడం ఏంటని కంగారు పడకమ్మా. నేను ఎక్కువ రోజులు బ్రతకనమ్మా. నాకు క్యాన్సర్ ఉంది. రేపో మాపో అందుకే నేను సంతోషంగా ఉండాలని వాడు నేను కలిసి ముందు టప్ప 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 ఏదో యాక్టింగ్ లేకపోతే నీకు పగిలిపోతారు నాన్నగారు. అంతా ఉట్టిదే, నీ సింపతి కొట్టడానికి అలా మాట్లాడుతున్నాడు అంతే. కొంచెం జ్యూస్ 1 టేక్. గొప్ప నటుడు. పోలీస్ స్టేషన్ లో చూసావుగా? కూర్చో. నా స్టైల్ డాన్సులు చూసి లవ్ లో పడిపోకే ప్లీజ్. ఇప్పుడు కాదు మేడం స్లిప్ ఇచ్చి ఉంటాడుగా చూసుకోండి. మేము మంత్ ఎక్కువై పడిపోతే ఈ అడ్రస్ లో దంచండి. క్రేజీ క్యారెక్టర్స్ యా. వాట్ అ ఫాదర్, వాట్ అ సన్. అవును, వాళ్ళని తీసుకెళ్ళి డ్రాప్ చేసావా? వెయిట్ నేను చెప్తాను. డ్రాప్ చేయలేదు కదా? రైట్. నెమ్మదిగా. ఒక నిమిషం ఉండమ్మా, వస్తాను. ఇంకో పెగ్గు మీ అమ్మ తెస్తుంది. తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. ఫ్యామిలీ మొత్తం తాగుబోతులా ఉన్నారే. ఈ మంది ఎట్లా తాగి చేస్తారేమో, ఇంత కంపు కొడుతుంది.
రే కిక్కు, ఇదిగో నీ స్లీపింగ్ పెగ్గు, లే. తాగు. కిక్కు లేకపోతే వీడిది కూడా తాగడు. తాగు. పడుద్దాయి. వీడి వల్ల మా ఆయన కూడా చెడిపోతున్నాడు. పోనీ వీడి వెధవా అనుకుంటే అది కాదే. స్కూల్లో ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్, అన్నిటిలోనూ ఫస్ట్. ఉద్యోగాలేమీ చేయడానుకుంటే అది కాదు. ఒకరోజు అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది, నెలకు 50,000 జీతం అంటూ వచ్చాడు. తెగ ఆనందపడిపోయాను. మరుసటి రోజు వచ్చి అమ్మ ఉద్యోగం మానేశానన్నాడు. అదేమిట్రా అన్నాను. కిక్కుపోయిందన్నాడు. ఇలా ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు, మానేస్తూ ఉంటాడు. వీడేమిటో వీడి కిక్కేమిటో నాకు అస్సలు అర్థం కాదు. పెళ్లి చేస్తేనన్నా సెటిల్ అవుతాడనుకుంటే ఈ వెధవ గురించి తెలిసిన వాడు ఎవరిస్తారమ్మా పిల్లని? అయిన వాళ్ళు కూడా ఇంటికి రావడం మానేశారు. మేమెక్కడ పిల్లని అడుగుతామేమోనని. వాడు సెటిల్ అయితే చూడాలనుంది నాకు. ఏం చేస్తాం? అవును, నీకు పెళ్ళయిందా? వీడంటే నాకు ఇష్టం లేదా ఆంటీ? వీడు అస్సలు నచ్చడు నాకు. నచ్చితే ఆశ్చర్యపోవాలి గాని నచ్చకపోతే ఆశ్చర్యమే ఉంది. అయినా నచ్చిందని ఇంటి దాకా ఎందుకు తీసుకొచ్చావమ్మా? నాకు అస్సలు నచ్చడు. అయినా వాడి వెనకాల ఎందుకు వెళ్తున్నాను? ఒక మనిషి మీద ఉంటే ప్రేమ ఉండాలి లేదా కోపం ఉండాలి. కానీ నాకేంటి రెండు ఉన్నాయి. వాడిని ప్రేమిస్తున్నానన్న ఫీలింగే నాకు నచ్చట్లేదు. ఏంటిది? నాకు చెప్పాలని ఉంది. నాకు వినాలని ఉంది. నాకు చంపాలని ఉంది. పాపం చంపడం ఎందుకు? విడాకులు ఇస్తే పోలా. చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. నువ్వు అనలేదుగా, నేనే అనుకుంటున్నాను. ప్రతిసారి ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా నాకు? రేయ్, ఆ చూపేంట్రా? స్కూల్కి చావు ఎలా? బంగారం చెప్పండి. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావు? ఈ బట్టతలతో, ఈ బాన కనపడతావు, ఎన్నాళ్ళని కాపురం చేస్తావు? నన్ను వదిలే. యా, వై మీ? ట్రై సంబడి ఎల్స్. కత్తి లాంటి కుర్రని చూసి పెళ్లి చేసుకో. నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను. లాభం లేదు, దీన్ని చంపేయాల్సిందే. ఎలా? ఐడియా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పాలల్లో విషం కలిపి తను రాసినట్టు సూసైడ్ నోట్ రాసి, నాకు కడుపు నొప్పి ఎక్కువగా ఉంది, తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నాను. ఆ తర్వాత చెట్టుకు ఉరివేసి ఈ విషం కలిపిన పాలు తాగి అది గిలగిలా కొట్టుకొని డఫా అయిపోద్ది. అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఇలా లాగి మీ నాన్న ఉయ్యాలూపుతున్నాడు రోయ్. వెళ్ళి ఊపేద్దాం పద. ఏమండి? మంచినీళ్ళు. ఒరేయ్, ఆ పాలెట్టి ఇవ్వరా? తాగండి. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో, ఇరిగింది నా చెట్టు కొమ్మ కదండి. ఇరిగింది నీ కొమ్మ కాదురా. ప్రతిసారి నన్ను చూసి డాష్ కొడతావేంది బే? కిక్కు, కానీ నీకెక్కువ.
కిక్కు కోతిలాగా ఎగరొద్దని చెప్పమనింది అక్క. అంటే ఏంటో అస్తమాన్ అడిగేస్తున్నావు? ఇది నీకేనా వాళ్ళందరికీ కూడానా? నాకే. ఇది ఎట్టిపోయిందో. నీకు చెప్పేయాలని ఉంది కదా, నాకు కూడా వినేయాలని ఉంది. చెప్పేవా? ఏంటి? ఐ లవ్ యూ చెప్పే, కొంచెం కిక్ ఉంటుంది. అబ్బా వెరైటీ వెరైటీ అనుకుంటే రొటీన్ లవర్ లో అడుక్కుంటున్నావేంట్రా? నాకు నాకు దెబ్బతుందిరా కిక్కు. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ విషయం పక్కన పెట్టు, ముందు ఐ లవ్ యూ చెప్పు 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 ప్లీజ్ చెప్పవా? ప్లీజ్ చెప్పు. నచ్చావురా. ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. లవ్ ఏంటి? అదేంటి? నచ్చడం వేరు, లవ్ వేరు. నువ్వు నాకు నచ్చావురా. లైఫ్ లో చాలా మంది నచ్చుతారు కానీ లవ్ మాత్రం ఒక్కడి మీదే. సో స్వీట్. అదేంటి ఇలా మార్చి పెట్టింది? ఆ రెండు వేరా, ఒకటే అనుకున్నానే. రే కిక్కు, ఓయ్ నచ్చావురా. నాకు మాత్రం నచ్చలే. నెల రోజులు ఆసుపత్రిలో పడుకోబెడతావురా? అన్నా ఈ కొంకణి భాష నాకు రావట్లేదే. నీకు రాకపోయినా సరే చదవాల్సిందే. మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా ఆడు బాడీ లాంగ్వేజ్ తో కొడుతున్నా. అందుకే కదరా ఈ లాంగ్వేజ్ కూడా చదువుతున్నాను. ఈసారి వీడి ఏ లాంగ్వేజ్ తో వచ్చినా సరే వీడిని ఏ చేయాల్సిందే. ఎరా హిందీ, హాజీ వీడిని ఎలా లేపేద్దాంరా? హమ్ బామ్ లగా దేంగే. అదే హమ్ బామ్ లగా దేంగే. వాడితో పాటు వీడికి కూడా లగా దేంగే. వీడిని వేసేయాలి. ఖర్చు అవుద్ది 10 lakhs. 10 lakhs డీల్ డన్. తీసుకో. మరి నీకో? నీ ఫోటో నుంచి జెరాక్స్ తీసా. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నేను ఇచ్చింది బ్లాక్ అండ్ వైట్.